చేసి అన్నలు అక్కలు ఏమండి దయచేసి మీ చేతులు ఎత్తండి. ఎవరు లేరా? అందరికి సమస్యలు ఉన్న వారి చేతులు ఎత్తండి, ఎత్తండి. మీ సమస్య కోసం ప్రభు యొద్దకు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? ప్రభు యొద్ద కంటే మందిరముకి వచ్చారు. మందిరమో కాదా? యేసన్న గారిని ఒక ఆమె ఇలా అడిగిందంట, అయ్యా పద్దాకి మందిరం మందిరం అంటారండి, ఎందుకు రావాలి మందిరానికి? సన్నిధి సన్నిధి అంటారు, ఎందుకు రావాలి అని అన్నాడు. అమ్మా అలా కాదమ్మా, ప్రార్థన ఇంట్లో చేసుకోకూడదా? మా ఆయన అంటున్నాడు ఇంట్లోనే చేసుకోమా అన్నాడు, వెళ్ళొద్దా అన్నాడు. అప్పుడు ఆ సేవకుడు చెప్తున్న మాట, అమ్మా దేవుని సన్నిధి ఎక్కడ నిలుస్తుందంటే మందిరంలో ఉంటుంది. దేవుని దయ ఎక్కడ నిలుస్తుందంటే మందిరంలో ఉంటుంది. దేవుని కృప ఎక్కడ నిలుస్తుందంటే మందిరంలో ఉంటుంది. సమాజంలో అనేక మంది ప్రజలు కులము, మతము, జాతి, రంగు భేదము లేకుండా అనేక మంది తెగలతో ఉన్న ప్రజలు ఎక్కడికి వస్తారు? మందిరానికి వస్తారు. మందిరానికి వచ్చినప్పుడు ఏముంటుంది? సన్నిధి ఉంటుంది. ఒకటే మీరు అడగాలి. ఉపవాస ప్రార్థనలో, ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస ప్రార్థనలో ప్రభువుని మీరు అడగవలసిన మాట ఒకటే, ప్రభువా ఈ సన్నిధి మా మందిరములో ఉంచండి. సన్నిధి అనగా దేవుడు ముందు స్థలము. ఈ స్థలం ముందు దేవుడు ఉన్నాడని నమ్మిన ఎడల చెప్పులు కొట్టండి. సన్నిధి ఉండాలి. అడగండి, దేవుణ్ణి అడగండి, ప్రభువా నీ సన్నిధి నిత్యము మాకు తోడుకొచ్చు. నీ సన్నిధి యొద్ద నుంచి నన్ను దూరం చేయొద్దు. నేను దూరంగా పారిపోకూడదు. అపవాది నాకు ఒకవేళ వల వేసి నన్ను చిక్కుల్లో నడిపించినా కానీ అటువైపు వెళ్లకుండా నీ కను దృష్టి నా మీద వచ్చిందయ్యా. సన్నిధిలో ఏముంటుంది తెలుసా? దేవుని కను దృష్టి ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? సన్నిధి అనగా ఈ ఆవరణము దేవుని సన్నిధి అయి ఉన్నది. ఈ సన్నిధికి వచ్చిన మీరందరి మీద దేవుని కను దృష్టి ఉన్నది కాక. కను దృష్టి అంటే ఏంటో తెలుసా? దేవుని మనస్సు. మీ గుండెను పెట్టుకుని ఒకసారి, మీ మనసు ఎక్కడుంది? కొంతమంది మనసు అయితే ఇంటి దగ్గర ఉంది, కొంతమంది మనసు అయితే బిడ్డల దగ్గర ఉంది, కొంతమంది మనసు అయితే ధనము దగ్గర ఉంది, కొంతమంది మనసు అయితే నేను చెప్పను. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధిలో ఏముంటుంది తెలుసా? దేవుని దృష్టి ఉంటుంది. ఇక్కడ దేవుని దృష్టి ఉన్న స్థలంలో ఏముంటుంది తెలుసా? మనస్సు ఉంటుంది. దేవుని మనస్సు ఉంటుంది. దేవుని మనస్సు మీకు ఉందండి? తగ్గించుకోవాలి. ప్రతిష్ట పండుగలు అనగా తగ్గింపు గుర్తు కావాలి. ఈనాడు సాయంత్రకాల సమయం దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట, దేవుని ప్రజలై ఉన్న మనము ఏమి చేయాలి? ఈరోజు మన అంశము దేవుని ప్రజలు ఏమి చేయాలి. దేవుని ప్రజలు ఏమి చేయాలి? ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగల్లో మనము ఏమి చేయాలి? ప్రతిష్ఠించబడిన పండుగలు అయిపోయిన తర్వాత కూడా దేవుని రాకడ ఆలస్యం అయితే మనము ఏమి చేయాలి? చెప్పండి. ఎలా ఉండాలి? ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగల్లో ఎలా ఉండాలి అంటే సొలొమోను భక్తుడిని మనం చూద్దాం ఈ సాయంత్రకాల సమయంలో. సొలొమోను గారి తండ్రి గారు ఎవరండి? దావీదు భక్తుడు. దావీదు గారు కుమారుడు ఎవరండి? సొలొమోన్. ద కింగ్ డేవిడ్ సన్ ఈజ్ సొలొమోన్. ఈజ్ వెరీ గుడ్ ఎంపైరియర్ అనగా అతను చాలా మంచి రాజు. దేవుడు దావీదు చేత కట్టించాల్సిన మందిరము ఎవరి చేత కట్టించాడు? సొలొమోను చేత. మీకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయా? మీకు రావాల్సిన దీవులు ఆగిపోతున్నాయా? అది మీ బిడ్డల మీద కూడా వెళ్ళట్లేదా? ఆ ప్రభావం మీ బిడ్డల మీదకి వెళ్ళట్లేదా? ఒకవేళ మీరు రక్షించబడకుండా మీ బిడ్డలు కూడా రక్షణలోకి వెళ్ళట్లేదా? గమనించండి ఒకసారి. దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. నీ చేత నేను కట్టించను నాయన. అప్పుడు ఏడ్చాడు. ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస పనులు తాను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని ఎలా ఇచ్చాడు తెలుసా? అయ్యా నీ కృప నా యొద్ద నుంచి దూరం చేయొద్దు అయ్యా. ఆ యెరూషలేము మందిరంలో నివసించే కృపనైన దయచేయండి అయ్యా. చూచే కృపనైన దయచేయండి అయ్యా. నీ చిత్తమైతే, నీకు అనుకూలమైతే నేను చేసిన పాప శాప దోషములు ప్రభువా నా బిడ్డల మీద పని చేయకుండా తొలగించండి అయ్యా అని ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగల్లో ఆ దావీదు భక్తుడు మోకరించి ఉపవాసంతో ప్రార్థించాడు. చేసిన ప్రార్థన, దావీదు ప్రార్థన దేవుడు విన్నాడు.
సొలొమోను భక్తుడిని దేవుడు లేపుకున్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, దేవుని ప్రజలు ఏమి చేయాలి? మీ పక్కన భుజంతో చెప్పండి, దేవుని ప్రజలు ఏమి చేయాలి? మరలా భుజంతో చెప్పండి, దేవుని ప్రజలు ఏమి చేయాలి? ఏం చేయాలంటే సొలొమోను గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, సొలొమోను ప్రార్థించాడు. తన తండ్రి ప్రార్థించగానే సొలొమోను కూడా ప్రార్థించాడు. ఎవరు ప్రార్థించారు? యెహోవా దేవునికి ప్రార్థించాడు. యెహోవా దేవునికి ప్రార్థించినప్పుడు యెహోవా దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించి జవాబునిచ్చాడు. ఆయన ఇదిగో ఈ యెరూషలేము మందిరమును ఓపెనింగ్ నువ్వే చెయ్యాలి. అదేంటండి సేవకులు చేయాలంటారా? అదేంటంటే విశ్వాసం చేయాలంటారా? కానీ దేవుని ప్రణాళికలో ఉంది ఎవరంటే సొలొమోను. రాజు అయిన సొలొమోను ఓపెన్ చేయాలి. ఓకే, ఈ ఓపెన్ చేయడానికి కారణంలో కొన్ని నియమములు దేవుడు పెట్టి ఉన్నాడు. తను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు కొన్ని మాటలు చెప్పి ఉన్నాడు. ఏంటంటే సొలొమోను ప్రార్థిస్తుండగా దేవుడు అంగీకరిస్తున్నాడు, జవాబు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఆ యెరూషలేము మందిరమును నువ్వు కట్టించావు, మంచిది. నేను చెప్పినట్టుగా నువ్వు కట్టించావు, మంచిది. ఇక్కడ ఏం జరగాలంటే దహన బలులు జరగాలి. మీ పక్కన రుజువులు చెప్పండి, దహన బలులు. ఓకే, సొలొమోను కూడా ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగల్లో ఉన్నాడు. అనగా ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలో నిజముగా యథార్థముగా ఉపవాసం ఉండి ప్రభు ఎదుట ప్రార్థించాడు. ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలు ఎక్కడంటే 7వ నెల 7 దినముల ఉపవాస పండుగలు సొలొమోను భక్తుడు, దైవజనులు, ఇశ్రాయేలు ప్రజలు మీరు చూసినట్లయితే హమాతును దగ్గర నుంచి ఐగుప్తు నది వరకు ఉన్న ప్రజలందరూ, అనగా హమాతును అనే ఒక ప్రాంతము, ఐగుప్తు నది అనేది ఒక ప్రాంతం. ఈ బౌండరీస్ లో ఉన్న ప్రజలందరూ, ఇస్కరైనంత జనులందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి ఎక్కడికి వచ్చారండి? యెరూషలేము మందిరముకు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? యెరూషలేము మందిరంలో ఏముంటుంది? దేవుని సన్నిధి ఉంటుంది. సన్నిధి అంటే ఏంటి? దేవుని దృష్టి మరియు దేవుని మనస్సు. చెప్పాలి పక్కన భుజం తట్టి, దేవుని దృష్టి మరియు దేవుని మనస్సు. నీ ధనం ఎక్కడ ఉంటునో నీ మనస్సు అక్కడ ఉండను గాక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ మనసు ఒకవేళ ధనం దగ్గర ఉందా, ఉంచుకోవద్దండి. నీకు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ మనసు ఎక్కడ ఉండాలి? దేవుడితోనే ఉండాలి. నీ దృష్టి ఎవరి వైపు ఉండాలి? కొంతమంది వాక్యం చెప్తుంటే వాక్యాలు చదివేస్తారు, దృష్టి పెట్టి చదివేస్తారు. ఇక్కడ నువ్వు ఎంత దృష్టి పెట్టి చదివినా కానీ మందిరం నుంచి బయటకు వెళ్ళగానే భక్తి అంటపోతుంది. నిజమే. నీ భక్తి ఎక్కడ ఉండాలి? నీ భక్తి ఎక్కడ ఉండాలి? ఇక్కడ కాదు, ఇంట్లో ఉండాలి నీ భక్తి. దేవుడు ఎక్కువగా ఎక్కడ చూస్తారో తెలుసా? మందిరంలో ఆల్రెడీ ఎవరైనా భయము భక్తి కలిగి ఉంటారా? మీ కళ్ళ ముందే ఒక ఆయన వచ్చాడు, వచ్చి ప్రార్థించుకున్నాడు లేదా? ఆయన కొంచెం డ్రింక్ చేశాడు. ఓకే, ఏదైనా కొద్ది గొప్ప దేవుని భయం ఉంది కాబట్టి మోకరించాడు, ప్రార్థన చేయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, దేవుని ఎదుట భయము భక్తి కలిగిన వారు ఎవరి వైపు దృష్టి చూపిస్తారు? బైబిల్ వైపు చదువుతారు. ఎక్కడ చదవాలంటే ఇంట్లో చదవాలి. నువ్వు ఎవరి వైపు చూస్తాకు వచ్చావా? నామకర్తగా ఆశ్రయించుకుంటాకు వచ్చావా? చెప్పండి. నామకర్తగా మనసు ఇక్కడ నిలుపుకుంటాక, ఇక్కడ చదువుకుంటాకు వచ్చావా? దేవుని సన్నిధి అంటే దేవుని దృష్టి, దేవుని దృష్టి అంటే దేవుని మనస్సు, దేవుని మనస్సు, దేవుని దృష్టి ఆయన సన్నిధిలో ఉంటుంది, అనగా ఈ మందిరములో ఉంటుంది. సొలొమోను భక్తుడు ఈ విధంగా ప్రార్థిస్తుండగా దేవుడు సొలొమోను భక్తుడు ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే, నాయనా నువ్వు దహన బలులు అర్పించాలి, నైవేద్యములు అర్పించాలి. అదేంటయ్యా దహన బలులు నైవేద్యములు అంటారా? గళతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం త్వరగా నాకు హెల్ప్ చేయండి. గళతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. కాదా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. జారత్వము, అపవిత్రత, కామకత్వము, అభిచారము, వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, హేమతములు, అసూయలు, మత్తతులు,
అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగినవి, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చెయ్యువారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నానని సొలొమోనుతో దేవుడు చెప్పాడు. సొలొమోనుకి ఏం కలిగింది? భయం కలిగింది. నా వైపు చూడండి, దృష్టి టైం చెప్పాలి. సొలొమోనుకి ఏం కలిగింది? భయము కలిగింది. దృష్టికి ఎటువైపు తిప్పాడక? దేవుని వైపు తిప్పాడు. అయ్యో, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దహన బలులు, నైవేద్యములు, పాప పరిహార బలులు, సమాధాన బలులు, ఇదిగో సమస్తమైన బలులు ఇవ్వాలని దేవుడు నాతో చెప్పాడు. ఇదిగో దేవుడు ఒక సంఖ్య చెప్పాడు. ఏం చెప్పాడంటే 22,000 పశువులు తీసుకోండి నాయన అన్నాడు. ఎంతండి? 22,000 పశువులు అంటే ఆవులు కావచ్చు, ఎద్దులు కావచ్చు. అర్థమవుతండి? ఇవన్నీ పశువులు వచ్చినాయి. నెక్స్ట్ 1,20,000 గొర్రెలు తీసుకొని వచ్చాడు. ఎంతండి? 1,20,000 గొర్రెలను తీసుకుని వచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? మందిరం తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అతి పరిశుద్ధమైన స్థలం అనగా ఏంటది? దేవుని మందిరంలో ఉంటుంది. ఓకే, ఈ అన్ని ఎక్కడ తీసుకొచ్చా? మందిరం లోనా బయట? చెప్పాలి, లోనా బయట? చెప్పండి, పర్లేదు. మందిరం లోనకా బయట? సరే, మీరు అన్నట్టు లోనకే తీసుకొచ్చారు. ఓకే, దహన బలులు, నైవేద్యములు, పాప పరిహార బలులు, సమాధాన బలులు, సర్వాంగ బలులు అవన్నీ అనగా ఇప్పుడు మనం చదువుకున్నాం కోపం. ఇశ్రాయేలు ప్రజలు కోపముతో ఉన్నారు, ద్వేషముతో ఉన్నారు, గర్వముతో ఉన్నారు, ధనాపేక్షతో ఉన్నారు, వ్యభిచారము చేస్తున్నారు, జారత్వము చేస్తున్నారు, అధికారమైన పాపములు చేస్తున్నారు, విగ్రహారాధనతో ఉన్నారు. ప్రజలు పాపం అనే ఊపులో నింపబడి ఉన్నారు, పాపం అనే ఓటులో నింపబడి ఉన్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే యాకోబు ఓటును దేవుడు ప్రతిష్ఠించాడు. కానీ యాకోబు ఓటు నుంచి వారు ప్రత్యేకింపబడ్డారు. ఎటువైపు వెళ్ళారు? ఎటువైపు చూస్తున్నారు? దేవుని వైపు దృష్టి నిలపకుండా మనుషుల వైపు తిరుగుతున్నారు. వారు మనుషులను ప్రతిబింబంగా చేసుకున్నారు, పశువులను ప్రతిబింబంగా చేసుకున్నారు, విగ్రహములు చేసుకొని ఆరాధిస్తున్నారు. ఓకే, దేవుడు చెప్తున్నాడు సొలొమోనుతో, నాయనా ఇదిగో 1,20,000 గొర్రెలను తీసుకొని రావాలి, 22,000 పశువులను తీసుకొని రావాలి. తీసుకొచ్చిన వాటన్నింటినీ కాల్చాలంటే ఏం కావాలి? చెప్పను, మా పక్క వారు బదులుతాడు. చెప్పను, అగ్ని. నీవు ప్రార్థనకు రావాలంటే స్నానం చేసుకొని రావాలి. స్నానం చేయాలంటే ఏం కావాలి? పొల్లలు కావాలి. పొల్లలు కావాలంటే ఏం కావాలి? అగ్ని కావాలి. అసలైన మ్యాటర్ అగ్ని. మీ పక్కన బదులుతాడు. చెప్పను, అగ్ని. అగ్ని అంటే ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని యొక్క అగ్ని దిగి వస్తుంది. ఆ హోమము దేవుని యొక్క నాసిక నందరంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, మీ స్థలంలో మీరు ఒక చికెన్ కర్రీ వండారనుకోండి, ఆ వాసన మీ ఇంట్లో నుండిదా 4 గంటలకు వెళ్ళిపోద్దా? వెళ్ళిపోతుందంటే కారణం ఏంటి? నువ్వు వేయాల్సిన దానికన్నా ఎక్కువ వేసేసావు. అనగా నువ్వు చేయాల్సిన భక్తి కన్నా అధికంగా చేసేసావు. నువ్వు ఇవ్వాల్సిన దహన బలుల కన్నా అధికముగా నువ్వు ఇచ్చేసావు. నువ్వు చెల్లించాల్సిన శుద్ధి కన్నా అధికముగా చెల్లించావు. నువ్వు చేయాల్సిన ప్రార్థన కన్నా అధికముగా నువ్వు ప్రార్థించావు. నువ్వు ఉండాల్సిన ఉపవాసం కన్నా అధికముగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావు. మంచిదే. ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలో 7 దినముల ఉపవాస పండుగల్లో ఈ స్థలంలో ఉన్న ప్రజలు ఐగుప్తు నది వరకు ఉన్న ప్రాంతంలో హమాతు ప్రాంతం నుంచి ఐగుప్తు నది వరకు ఉన్న ప్రజలందరూ వచ్చేసారు. ఆ యెరూషలేము మందిరము ఓపు నవ్వటానికి ముందు దేవుడు చెప్తున్న మాట, దహన బలులు అర్పించాలి. ఎవరి గురించి అర్పించాడు తెలుసా? సొలొమోను ఆయన కోసం కాదు, వాళ్ళ తండ్రి కోసం కాదు. ఎవరి కోసం? ఇశ్రాయేలీయుల ప్రజల కోసం. అదే విధముగా తన కోసము, తన కుటుంబము కోసము, తన ప్రజల కోసము ఏమర్పించాడు? దహన బలులు అర్పించాడు. మీ పక్క వస్తుందని చెప్పండి, దహన బలులు. మరి నువ్వు అర్పిస్తావా దహన బలి? ఒక్క గొర్రెపోతుని తీసుకురా. ఏమన్నా తీసుకొస్తారా? తీసురా. అదే అన్ని నువ్వు చెప్పండి. గొర్రెపోతుని ఊరేగించు, గులాం రాసి ఏమన్నారు? ఇంకా నాకైతే తెలియదు. ఇంకా గులాం ఒకటే తెలుసు. పసుపు, కుంకుమ అవన్నీ తీసి దిష్టిదాడు అన్ని కట్టి అక్కడ తీసుకెళ్ళి ఆ దేవత ముందు పెట్టి ఏం చేస్తారండి? నరుకుతారు. ఆ నరికి దాన్ని ఒలిచి మాంసం తీసుకొని పండగ చేసుకొని తింటారు. ఎక్కడ వచ్చిందో మనం తింటానికి కాదు, వినటానికి వచ్చాం.
దేవుడు వాక్యం నీతో నాతో మాట్లాడుచున్న మాట, దహన బలి అర్పించాలి. మీ పక్క రోజుందని చెప్పండి, దహన బలి అర్పించాలి. ఏంటా దహన బలి? నీలో ఉన్న కోపమునే దహన బలి అర్పించు. ఈ బలిపీఠం ఎదుట నీలో ఉన్న కోపముని ఈ స్థలమును తీసుకురా, నీలో ఉన్న జాగ్రత్తముని ఈ స్థలమును తీసుకురా, నీలో ఉన్న పాపము కోరులకు తీసుకురా, నీలో ఉన్న జాగ్రత్తమును తీసుకురా, నీలో ఉన్న అధికారమైన పాపమును తీసుకురా. మనుషులను ప్రతిమముగా చేసుకున్నావా? మనుషుల విగ్రహముగా నువ్వు చేసుకున్నావా? తీసుకురా. ఎక్కడ తీసుకురావాలి? బలిపీఠము యొద్దకు తీసుకురావాలి. తీసుకొచ్చి ఏం చేయాలి? ప్రార్థించాలి. పాప క్షమాపణ నిమిత్తం బలులన్నీ నువ్వు తీసుకొని రావాలి. వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి సువాసనకరంగా నాసికనందరంలో తీసుకోవాలి. బలమైన అగ్ని వచ్చి అవన్నీ కాల్చివేసింది. ఎండిని కాల్చివేసింది. 22,000 పశువులను, 1,20,000 గొర్రెలను కాల్చివేసింది. ఈ ప్రార్థన సువాసనకరంగా దేవుని నాసికనందరంలో వెళ్ళిందండి. నువ్వు వండిన కూర 4 ఇంట్లకు వెళ్ళింది. అదేవిధంగా నువ్వు చేసే భక్తి దేవుని ఎదురుకు వెళ్ళాలి. నువ్వు ప్రార్థించే స్థితి దేవుని ఎదురుకు వెళ్ళాలి. నువ్వు ఆరాధించే స్థితి దేవుని ఎదురుకు వెళ్ళాలి. నువ్వు ఉపవాసం ఉండే స్థితి దేవుడు చూడాలి. God have to see you. దేవుడు నిన్ను దృష్టించాలి. దేవుడు నిన్ను దృష్టించినప్పుడు ఆయన మనస్సు నీ మీద నిలుపుతాడు. నీ పట్ల చెయ్యవలసిన కీడు చెయ్యక ఆపివేస్తాడు. నీ పట్ల చెయ్యవలసిన కీడు జరగకుండా నా ప్రభు తన కంచె వెయ్యును గాక. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నా ప్రభు మిమ్మల్ని ఉంచును గాక. నీ యందు నేను ఆనందించదను అని సొలొమోను భక్తుడు చెప్తున్నారు. అయ్యా, నువ్వు చెప్పినట్టు దహన బలి అర్పించాను. బలమైన అగ్ని వచ్చి దిగి వచ్చింది నాయన. ఇటువంటి నేను కాల్చివేశాను. నీ యందు నేను ఆనందిస్తున్నానయ్యా. అయ్యా, నేను చేసిన పాపమును మీరు క్షమించాను. నా ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపమును మీరు క్షమించావయ్యా. ఏముందయ్యా నాలో మంచుతనం? ఏమి లేదయ్యా. దౌర్భాగ్యంలో ప్రభా, దరిద్రంలో నాయన, విగ్రహములు చేసుకున్న మనుషులు మేము, నీకు విరోధంగా జీవించిన ప్రజలు మేము నాయన అని ప్రార్థించినప్పుడు దేవుడు అంగీకరించాడు. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి. ఏదో నామకార్థం ఉపవాసం ఉండాలి, ఏదో నామకార్థం ఉండాలని కాదు. ఇశ్రాయేలు ప్రజలు మీరు చూసినట్లయితే హమాతు నుంచి ఐగుప్తు వరకు నది వరకు ఉన్న ప్రజలందరూ, చిన్నలు పెద్దలు ముసలివారు అందరూ వచ్చేసారు యెరూషలేము మందిరం ఎదురు. 7వ నెల 7 దినముల ఉపవాస పండుగలు ఆచరించారు. ఇదేదో తమాషాగా మిమ్మల్ని ఇక్కడికి రామంటలేదు. ప్రజలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? వారి మీద ఉన్న పాపం అంతటి నా ప్రభు కొట్టివేశాడు. ఆ బలులను దేవుడు అంగీకరిస్తూ ఉండగా బలమైన తేజస్సు దేవుడు ఆ మందిరములో దిగి ఉంచాడు. అగ్ని తేజస్సు దిగి వచ్చాడు. ఆ మందిరంలోకి ఎవరు వెళ్ళలేకపోయారండి. ఎవరు వెళ్ళలేకపోయారు. అది చూసి సాష్టాంగ నమస్కారం చేస్తుంది. ఈ పాప ఎలా సాష్టాంగ నమస్కారం చేసింది చూడండి. అట్టి విధముగా ఇశ్రాయేలు ప్రజలందరూ, రాజు, ప్రతి ఒక్కరూ సాష్టాంగ నమస్కారం చేసి, ఇశ్రాయేలు రాజా, నీ కృప నిరంతరము మా మీద ఉండను గాక అని ప్రార్థించారండి. నైవేద్యములు దహన బలి అర్పించిన దేవానికి వందనాలని దేవుని స్తుతించారు, గణపరిచారు, సాష్టాంగ నమస్కారం చేశారు. అదే విధంగా దేవుని స్తుతించారు, ఆరాధించారు. దేవుని ఎదుట స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా అక్కడున్న యాజకులందరూ బోరలో తీసుకొని దేవుడు వాయిస్తున్నారు. ఏం తీసుకోనండి? బోరలో. కొంతమంది చెప్తున్నారు క్రీస్తు సంఘంలో మాకు ఇవి లేవు అవి లేవు అని అంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యాజకులు దేవుని యొక్క బోరలో తీసుకుని వాయిస్తున్నారు. యెరూషలేము మందిరం ప్రతిష్ఠిత కోసం వచ్చిన ప్రజలందరూ సాష్టాంగ నమస్కారం చేశారు. బలమైన అగ్ని దిగి వచ్చినము చూచారు. బలమైన దేవుడు తేజస్సు దిగి వచ్చినము చూచారు. అక్కడ ఉన్న ప్రజలందరూ దేవుని ఎదుట గడ 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 వణికిపోయి సాష్టాంగ నమస్కారం చేశారు. అణిగి ఉంటే ఆశీర్వాదం అండి. ప్రజలందరూ అణిగి ఉండిపోయారు. రాజు సైతం సాష్టాంగ నమస్కారం చేశారు. చూడండి నా ప్రియ సహోదరి సోదరుడా, నువ్వు దేవుని ఎదుట ఎలా ఉండాలని ఆశపడుతున్నావు? నువ్వు దేవుని ఎదుట ఎలా నీ జీవితం ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు? నీ కోరిక, నీ ఆలోచన కాదు కానీ, అయ్యా నీ చిత్తము నా జీవితంలో ఎలా ఉండాలో జరిపించండి అయ్యా. ప్రజలందరూ అగ్నితో ఆ తేజస్సును చూడగానే భయముతో సాష్టాంగ నమస్కారం చేశారు. స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. యాజకులు బోర్లో ఊదుతున్నారు. అక్కడున్న ప్రజలందరితో రాజు కలిసి యెరూషలేము మందిరము ప్రతిష్ఠిత చేశారు. ఏం చేశారండి?
ప్రతిష్ఠత చేశాడు. ఎప్పుడు చేశాడు తెలుసా? 7వ నెల 7 దినముల ఉపవాస పండుగ అనగా ఫస్ట్ రోజు ప్రతిష్ఠ చేశారు. 7వ నెల ప్రతిష్ఠ చేశారు. తరువాత ప్రజలందరూ దావీదు రాసిన కీర్తనను పాడారు, స్తుతించారు, ఘనపరిచారు, మహిమపరిచారు. నెక్స్ట్ హమాతు నుంచి ఐగుప్తు వరకు నది వరకు ఉన్న ప్రజలందరూ వచ్చి 7 దినముల ఉపవాస పండుగ చూద్దాం దయచేసి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలముందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరములకు నిత్యం ఉండినట్లుగా. దయచేసి ఏమండి 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? 8, 9 వచనములు. ఆ సమయమందు సొలొమోను అతనితో కూడా ఉన్న హమాతునకు పోవు మార్గమును మొదలుకొని ఐగుప్తు నది వరకున్న దేశముల నుండి బహు గొప్ప జన సమూహము వచ్చి ఎన్ని దినాలండి? ఒకసారి చదవండి, నా వైపు చూడండి ఒకసారి. ఎన్ని దినాలండి? మరి ఉన్నాయా లేవా? ఆచరిస్తే ఆశీర్వాదం, ఆచరించకపోతే భ్రష్టత్వం అనే కాలంలో ఉన్నామేమో. అలాగే యేసు నామమున ప్రతి భ్రష్టత్వం నా ప్రభు విర్రగొట్టును గాక. ఎవ్రీ యోక్ షల్ బి బ్రేక్అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ నేమ్. ఆమేన్. చదవండి దయచేసి. బహు గొప్ప సమూహములు కూడి వచ్చిన ఇశ్రాయేలీయులందరూ 7 దినముల పండుగ ఆచరించి 7 దినముల పండుగ ఆచరించి 8వ నాడు పండుగ ముగించిరి. నెక్స్ట్ 7 దినములు బలిపీఠమును ప్రతిష్ఠ చేయించు 7 దినముల పండుగ ఆచరించిరి. 7వ నెల 23వ దినమునందు దావీదునకు సొలొమోనుకును తన జనులైన ఇశ్రాయేలీయులకు 7వ నెల 23వ తారీఖున ఏం జరిగిందంటే, దావీదు చేసిన ప్రార్థన, సొలొమోను చేసిన ప్రార్థన, ఇశ్రాయేలు ప్రజలు చేసిన ప్రార్థన దేవుడు మేలుకై దాన్ని అంగీకరించాడు. ఎలా తీసుకున్నాడండి? మేలుకై. మేలు చేయాలి, కీడు చేయకూడదు. ఎందుకంటే ఈ 7 దినాల ఉపవాస పండుగలో వేరు పాలు పంపులు పొందలేదా? ఎక్కడి నుంచి పొందారు? ఎక్కడి నుంచి అయిపోయారు చెప్పండి. ఐగుప్తు నది దగ్గర నుంచి హమాతు మార్గము వరకు ఉన్న ప్రజలంతా, బౌండరీస్ లో ఉన్న ప్రజలందరూ వచ్చేసి 7వ నెల 7 దినముల ఉపవాస పండుగలను ఆచరించారు లేదా? ఆచరించారు. నెక్స్ట్ 23వ తారీఖున, ఇదే 7వ నెల 23వ తారీఖున దేవుడు వారి విషయంలో మేలు చేశాడు. ఏం చేశాడు? మేలు చేశాడు. ఎందుకు మేలు చేశాడు దేవుడు? చెయ్యవలసిన కీడు చేయగా. మీకు ఎంతగా చెప్పా, దేవుని దృష్టి ఎవరి మీదకి వెళ్ళింది? ప్రజల మీదకి వెళ్ళింది. దేవుడి మనసు ఎవరి మీదకి వెళ్ళింది? ప్రజల మీదకి వెళ్ళింది. కాబట్టి దేవుడు చేయవలసిన కీడు చేయక ఏం చేశాడండి? ఆగిపోయాడు. మేలు చేశాడు. ఆ విషయం సంతోషించి ఆనందించి గుడారంలోకి వెళ్ళిపోయారు. అనగా వారి గృహంలోకి వారు వెళ్ళిపోయారు. 14వ వచనం చదువుతాం దయచేసి, చదవండి. దీనికన్నా ముందు యెరూషలేము మందిరమును కొన్ని కట్టాల్సినవి ఉన్నాయి. రాజనగరం కట్టాల్సిన ఆ రాజనగరం కూడా కట్టేసిన తర్వాత, పనులు కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి చేసేసిన తర్వాత, దేవుడు మరలా సొలొమోనుతో మాట్లాడదాం. 7 దినాల ఉపవాస పండుగలు అయిపోయినాయి అవలేదా? ప్రతిష్ఠిత అనగా చర్చ్ ఓపెనింగ్ అయిపోయింది లేదా? చర్చ్ ఓపెనింగ్ కి స్పెషల్ గెస్ట్ ఎవరు వచ్చారు చెప్పండి. స్పెషల్ గెస్ట్ ఎవరంటే అగ్ని తేజస్సు. చెప్పండి, అగ్ని తేజస్సు. అగ్ని తేజస్సు అంటే ఎవరిదే? దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ ఆ యెరూషలేము మందిరం మీద నిలిచిందా నిలవలేదా? స్పెషల్ గెస్ట్ ఎవరు కాదు, మొదటగా దేవుడే.
కొడుకులు జరిగినాయి అంటే స్పెషల్ గెస్ట్ ఎవరా? న్యూటమ్మ గారు, బ్యోలామ్మ గారు అనుకున్నారా? కాదండి. స్పెషల్ గెస్ట్ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఆ ప్రతిష్ఠించబడిన మందిరం ఎవరు ఓపెన్ చేశారంటే దేవుడే ఓపెన్ చేశాడు. నెక్స్ట్ రాజు, ఇశ్రాయేలు ప్రజలు, యాజకులు కలిసి ఓపెన్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 7 దినాల ఉపవాస పండుగలు అయిపోయి అసలైన బడాయి ఇప్పుడు బయటికి పడింది. ఏం పడిందండి? బడాయి పడింది బయటికి. 7 దినాల ఉపవాస పండుగలు అయిపోయినాయి. దేవుడు మేలు చేసినాడు, అయిపోయింది. ఇక్కడ దేవుడు సొలొమోనుతో మాట్లాడతాడు, నాయనా ఈ వర్షం ఆగిపోవాలంటే నేను చెప్తే నీ ఆకాశం నుంచి వర్షము రాకుండా ఆగిపోతుంది. తెగులు రావాలంటే బొద్దుకులు నేను చెప్తేనే వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ ప్రజలు నా మాట అట్లా చదవండి ఒకసారి. 14 వచ్చిన 11 వచ్చిన 14 వచ్చిన మిడతలు దేనికి వస్తాయండి? నాశనం చేయడానికి. వాన రాకుండా దేనికి వచ్చిందంటే వాన ఎందుకు రాదు? ఏమండి? ఎందుకు వర్షం పడట్లా చెప్పండి. ఎందుకు పడట్లా? ఎందుకు చెప్పండి? తిండెక్కువయ్యి, నిజమే, తిండెక్కువయ్యి దేవుడికి విధేయత చూపించుకుని అవిధేయత చూపించడం ద్వారా ప్రార్థించుకోకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళంతా మాట్లాడుతున్నారు. అవునా కదా? నీ దృష్టి దేవుడి వైపు వెళ్ళాల్సింది. ఎవరు వెళ్తుంది? ఏమండి? మనుషుల వైపు వెళ్తుందండి. నీ మాట దేవుడితో మాట్లాడాలి. ఆ నాలుక పదజవాలం దేవుడి వైపు వెళ్ళండి. ఎవరి వైపు వెళ్తుందండి? మనుషుల వైపు వెళ్తుంది. ప్రార్థించట్లేదు. ఏం చేస్తున్నారంటే దేవుని వెతకట్లేదు. నెక్స్ట్ తమను తాము తగ్గించుకోవట్లేదు. దే ఆర్ నాట్ హంబ్లింగ్ ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఆర్ దే ఆర్ నాట్ హంబ్లింగ్ విత్ పీపుల్. అక్కడ ఉన్న ప్రజలు ఎదురు కూడా తాను తగ్గించుకోవట్లా. నువ్వెంత, నీ బతికెంత అంటారా? కదండి అంటారు. తాగుబోతులు నిలిచినట్లేదు వాళ్ళే శ్రేష్టమైన వాళ్ళు. నువ్వెంత, నీ బతికంత పొద్దున అన్నా బాగున్నావా అంటారు. అంటారంటరా? మనం తాగపోయినా కానీ మన ఒంటి నిండా నెసా ఎక్కిపోతుంది. అవునా కదా? ఆ నెసా ఎక్కిచ్చేవాడు ఎవడంటే లోకాధికారి. ఆ లోకాధికారి పేరేంటంటే సాతాను. వారితో మీరు సహవాసం చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? దేవుడు మిడతలు పంపించాడు. ఏం పంపించాడు? మిడతలను పంపించాడు. నెక్స్ట్ వర్షం రాకుండా ఆపివేసాడు. అయ్యా 7 దినాల ఉపవాస ప్రార్థన ఉన్నానయ్యా, ఏమైందండి? అంటే తిండి ఎక్కువైంది. ఏమెక్కువైంది చెప్పండి? తిండి ఎక్కువైంది. 7 రోజులు తిండి లేదు కాబట్టి దేవుని మీద భక్తి పెరిగింది. 7 రోజులు అయిపోయింది. ఏమైంది? తిండి ఎక్కువైపోయింది. తిండి ఎక్కువ ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు, సనుగుళ్ళు చేస్తున్నారు, గొనుగుళ్ళు చేస్తున్నారు, మళ్ళీ ప్రతిమలు చేసుకున్నారు. పశువును ఒక ప్రతిమగా గర్వముతో ఉన్నారు. కోపం. అయ్యా నీ కోసం సొలొమోను రాజు 22,000 పశువులు వధించాడు. అయ్యా అమ్మా 1,20,000 గొర్రెలు నీ కోసం వధించాడు. నీ కోసమే. ఇదిగో ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం కోసమే. ఇదిగో నువ్వు కోపంగా ఉండటం కోసమే. ఇదిగో నువ్వు వ్యభిచారం చేస్తున్నావా, కామత్వం చేస్తున్నావా, విగ్రహంలో ఉన్నావా, ఇదిగో ఆవేశంతో ఉన్నా, నీ శరీరం అంతా శరీర కోరికలో ఉన్నాయా? ఇదిగో రాజు, ఏ రాజు? సొలొమోను రాజు 1,20,000 గొర్రెలను 22,000 పశువులను దహన బలి అర్పించాడు. అక్కడ ఉన్న ప్రజలు అడుగుతున్నారు, చెప్తున్నారు. సందర్భం మీకు చెప్తున్నా. మిమ్మల్ని నేను అంటాను, మీరు చాలా మంచోళ్ళు కాబట్టి ఇక్కడికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కాబట్టి అక్కడ సంభాషణ జరుగుతుంది. 7 దినాలు అయ్యింది, అయిపోయింది. మేలు చేశాడు దేవుడు, అయిపోయింది. మళ్ళీ అక్కడికి వచ్చారు, వెన్నుపోటు కొడుతున్నారు. ఎవరికే? దేవుడికే వెన్నుపోటు కొడుతున్నారు. నెక్స్ట్ చదవమ్మా. చెప్పాలి. ఈరోజు మన అంశము దేవుని ప్రజలు ఏం చేయాలి? తాము తగ్గించుకోవాలి. 2వది ప్రార్థించాలి. 3వది దేవుని వెతకాలి. 4వది చెడు మార్గమును విడిచిపెట్టాలి. మొదటి చెప్తారా? ఆంటీ చెప్పాలి. అంకుల్ గారు మీరు కూడా చెప్పాలి. అక్కడ ఎవరు లేదు, దయచేసి నా వైపు చూడండి. అమ్మా నా వైపు చూడండి. అమ్మా చక్కగా ఉన్నారు. దేవుని
ప్రజలు ఏం చేయాలి చెప్పండి? తమను తాము తగ్గించుకోవాలి. మంచి స్వరాతో చెప్పండి అమ్మా. దేవుడికి నువ్వు దీవించును గాక. ఆమె అన్నవాళ్ళు చెప్పండి అమ్మా. తమను తాము చెప్పండి అమ్మ బాబు నాతో పాటు. ఏమండి? తమను తాము. రెండోది ప్రార్థించాలి. మూడోది వెతకాలి. ఏమి వెతకాలి? బైబిల్ కాదు, బైబిల్ కాదు. దేవుడు నీతో మాట్లాడు, నువ్వు ఆయన మాట వినకుండా ఆయన వైపు చూడకుండా నువ్వు చేస్తే నీ దృష్టి ఎవరి వైపు వెళ్ళింది నాకు అర్థం కావట్లేదండి. ఏమండి? నువ్వు దేవుని వెతకాలి, నువ్వు దేవునికి ప్రార్థించాలి, నువ్వు దేవుని యొక్క తగ్గించుకొని ఉండాలి. లాస్ట్ వన్ ఏంటంటే చెడు మార్గమును విడిచిపెట్టాలి. చెడు మార్గమును 4 మాటలు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. 4 మాటలు మనం తెలుసుకున్నాం. మొదటిది నీకు నువ్వు తగ్గించుకోవాలి. రెండవది ప్రార్థించాలి. మూడవది వెతకాలి. నాలుగవది చెడు మార్గమును విడిచిపెట్టాలి. ఇవన్నీ చేశారు 7 రోజులు. ఒక్కతో ఒక వంకర అంట, అవునా కాదా? ఒక ఆయన ఏం చేశాడంటే గొట్టం తీసుకొచ్చి దీన్ని బతుకు ఎందుకు మారదని తిడుతున్నాడండి ఈ కుక్కను పద్దాక. ఆ కుక్క ఏమో అందరికి ఇష్టమైందంట ఆ ఊరంతట్లో. ఓకే, ఆ కుక్క జీవితం చూస్తే ఇది మంచిదే, కానీ దీని తోకేమో వంకరగా ఉంది, వంకర పనులు చేస్తుందని అతను ఒక ఆయన తెలిసి ఏం చేశాడంటే పాపం ఈ కుక్కను అందరు తిడుతున్నారంటే కాదు, దీని పరువు నేను కాపాడాలని ఏం తెచ్చాడంటే ఆ కుక్క తోక కొలత తీసుకొని ఒక గొట్టం తెచ్చాడు. ఏం తెచ్చాడండి? గొట్టం తెచ్చి ఆ తోకలో పెట్టాడు. తిన్నంగా అయిందా అవలేదా? అయ్యింది. గొట్టం పెట్టాడు కాబట్టి తిన్నంగా అయ్యింది. అనగా మనం దేవుడి యొద్దకు వస్తేనే మనం తెల్లంగా అవుతాం. ఆ గొట్టం దేవుడు తీసేసాడు అనుకో, అనగా ఆ కృపణని ఎదురు తీసేసాడు అనుకో, ఆ యొక్క తేజస్సుని ఎదురు తీసివేసాడు అనుకో, ఆ యొక్క అగ్నిని ఎదురు తీసివేసాడు. అగ్ని అనగా పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మని ఎదురు దేవుడు తీసివేసాడు అనుకో, ఆ రక్షణ అనే కవచం ఎదురు దేవుడు తీసివేసాడు అనుకో, ఏమైపోతే వంకర 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 వంకర. ఇంకప్పుడు లోకాధికారిని చూసి రా 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 అని వంకరోడు వంకరతో సహవాసం చేస్తాడంట. ఏమండి? మీ రాజు చెప్తున్న మాట, నీ దేవుడు సరైన దేవుడు, ఆయనలో ఏ పాపము లేదండి. నీ కోసము నా కోసము కలవరసులో నీ రాజు మరణించి ఉన్నాడు. గొల్గొతా కొండ మీద నీ కోసం నా కోసం మరణించి ఉన్నాడు. ఇంకెంతకాలం నీ వంకర జీవితంలో నడుస్తావు? ఇంకెంతకాలం నీలో ఉన్న దృష్టి దేవుని వైపు నిలబడుకొని ఉంటావు? ఇంకెంతకాలం నువ్వు ప్రార్థించుకొని ఉంటావు? ఇంకెంతకాలం నువ్వు తగ్గించుకోకుండా ఉంటావు? ఇంకెంతకాలం నీ చెడు మార్పులు విడిచిపెట్టకుండా ఉంటావు? దేవుడు చెప్తున్నాడు. ఇంకా దేవుడు ఆ యెరూషలేము మందిలో రావాల్సిన మహిమ, తేజస్సు, అగ్ని, ఆశీర్వాదము రాకుండా ఆపివేశాడు. ఇలా చేస్తా అని దేవుడు సొలొమోనుకు చెప్తున్నాడు. దయచేసి మనం చూద్దాం. 15వ వచనం 16వ వచనం చూద్దాం. అమ్మో అన్నా, ఈ స్థలమందు నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? కన్ను దృష్టి ఉంచుతాను అన్నాడు. ఉంచుతాడా? ఉంచుతాడు. నెక్స్ట్ చదవండి, స్వరం ఎత్తి చదవండి. పరిశుద్ధపరుస్తాను. వ్యాపారం కొన్న స్థలమును తీసివేసి పరిశుద్ధపరుస్తాను అన్నాడు. పరిచయం. నెక్స్ట్, నా దృష్టియు నా మనస్సు నిత్యము. మీ పక్కన చెప్పండి, నిత్యము. దేవుడు అవసరం అయితే వస్తారు, దేవుడు అవసరం లేకపోతే వెళ్ళిపోతారట. అమ్మా వందనాలు వందనాలు వెళ్ళిపోతారు కొంతమంది అయ్యగారులు అమ్మగారులు. సమాధానం చెప్పిన కూడా చెప్పరు. ఇక్కడ దేవుడు నీ పట్ల నిత్యము ఆశీర్వాదం ఉంచాలనుకుంటాడు, నిత్యము నిన్ను రక్షించాలనుకుంటాడు, నిత్యము నువ్వు చేసే ప్రార్థన వినాలనుకుంటాడు. నువ్వు బయట నువ్వు దేవునికి గౌరవం ఇవ్వకపోయినా, బయట నీ యొక్క ప్రవర్తన సరిలేకపోయినా, నువ్వు మరలా వస్తావు చూసావా? నువ్వు మరలా వస్తావు చూసావా? నువ్వు మరలా దేవుడి పాదముల ఎదుగు వస్తావు చూసావా? ఆయన దృష్టి నీ మీద నిలుపునుగాక. వంకర అయిన జీవితాన్ని మార్చడానికి వచ్చాడు నీ రాజు. నన్ను మార్చడానికి, నిన్ను మార్చడానికి, మనందరిని మార్చడానికి నీ రాజు వచ్చి ఉన్నాడు. దేవుడికి కులము, మతము, జాతి, రంగు అవసరం లేదండి. నీ కులము మార్చుకోవసలా, నీ మనసును మార్చుకుంటే పరలోక రాజ్యం వారసుడుగా చేర్చబడతావు.
దేవుడు వాక్యం సెలవిస్తున్న ప్రియ సహోదరి సోదరుడా, దేవుని దృష్టి, దేవుని మనసు నిత్యము ఎవరి మీద ఉంచుతారన్నాడు? ఎవరి మీద? మందిరములో ఉన్న జనుల మీద ఉంచుతారు. ఓకే, నాటి కాలంలో ఎవరి గురించి మాట్లాడుకున్నామండి? మోసగాడి గురించి మాట్లాడుకున్నాం, అవునా కదా? ఆ మోసగాడి పేరు న్యూటన్ బాబు, అవునా కదా? యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరను. యాకోబు చాలిన దేవుడు నీవేనయ్యా, యాకోబు తను తన భార్య బిడ్డలను యబ్బోకు రేవును దాటించాడు. ఏ రేవండి? యబ్బోకు రేవు సేఫ్ జోన్ లో తనకిచ్చిన ఇద్దరు భార్యలను, తనకిచ్చిన ఇద్దరు దాసులు, అనగా 4 భార్యలను అక్కడ ఉంచి 11 మంది పిల్లలను సేఫ్ జోన్ లో ఉంచి ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడికి వచ్చాడు చెప్పండి? కొండ ఎక్కాడు. ఎక్కడికి ఎక్కాడు? యబ్బోకు రేవు పక్కన కొండ ఉంది. కొండ పైన ఎక్కి చూస్తే కింద ఇల్లు కనపడవా? ఎక్కాడు. ఎవరితో పెరుగులాడుతున్నా తెలుసా? దేవునితో. నిత్యము నీ దృష్టి, నీ మనసు నా మీద ఉంచుతున్నావా కదయ్యా అని దేవునితో పెరుగులాడుతున్నాడు. ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా మోసగాన్నయ్యా, దరిద్రున్నయ్యా, పాపాత్మును నాయన, శరీర కార్యములతో నింపబడిన వ్యక్తినైనా ఆయన, నువ్వు ఇచ్చిన వాగ్దానంలో నేను ఉండలేకపోతున్నాను. ఇదిగో నాయన, యాకోబు ఓటును ప్రత్యేకించావు కదా నాయన, ప్రతిష్ఠిత చేసావు కదయ్యా. ప్రతిష్ఠించబడిన మందిరములో నేను కూడా, ప్రతిష్ఠించబడిన ఆరాధనలో నేను పాల్గొని పొందుతూ కూడా, ప్రతిష్ఠించబడిన ఆరాధనలో, ప్రార్థనలో, వాక్యం వింటూ కూడా నేను పాపము చేస్తున్నాను నాయన అని దేవుని ఎదుట ప్రార్థిస్తున్నాను. దేవుని ఎదుట పెనుగులాడుతున్నాడు. అయ్యా రాజా వెళ్ళిపోమాకయ్యా, ఇదిగో నా మాటినయ్యా, కిందకి వెళ్ళిపోతున్నా నన్ను చంపేస్తాడు. ఇదిగో నేను పైనుంచి నేను చూస్తున్నాను అనుకుంటావు నువ్వు, కానీ నేను కిందకి నేను చూడట్లేదయ్యా, నా భార్య వైపు చూడట్లేదయ్యా, నా బిడ్డల వైపు నేను చూడట్లేదు. కింద ఎంతమంది బిడ్డలు ఉన్నారు? 11 మంది. ఎంతమంది భార్యలు? 2 భార్యలు. ఆ 2 భార్యలు ఉన్న 2 దాసీలు. ఆ 4 మీద పుట్టిన పిల్లలు ఎంత అంటే 11 మంది. మొత్తం 12 మంది, ఒక ఆడపిల్ల, మొత్తం 11 మంది. కానీ ఇక్కడ ఆదికాండం 32వ అధ్యాయంలో ఉంది 11 మంది పిల్లలు యాకోబు రేవు అవతాల వాళ్ళని పెట్టేసి కొండెక్కేశారు. కొండెక్కేసి ఏం చేస్తున్నారో తెలుసా? అయ్యా ఈ దౌర్భాగ్యమైన స్థితిని మార్చేవాడు నువ్వే అని దేవుని ఎదుట కన్నీరు కారుస్తున్నాడు. ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగ ద్వారా నీతో మాట్లాడుతున్నానయ్యా, నా వంకర జీవితంలో సరిచేయండి అయ్యా, నా బ్రతుకును మార్చండి అయ్యా. వాక్యం విన్నాను, బయటికి వెళ్ళి మరలా మర్చిపోతున్నానయ్యా. అపవాదం వచ్చి ఆ వ్యక్తులు నా ఎదురు నుంచి తీసుకుపోతున్నాడు అయ్యా. కానీ ఎవరైనా వచ్చి నా దగ్గరికి వచ్చి, దేవా నా దగ్గర ధనం ఉండకూడదు, నేను ధనం అడిగితే నేను ఎవనయ్యా అటువంటి స్వభావం కలిగిన వాడిని అయ్యా నువ్వు ప్రార్థిస్తున్నావా? ఏమండి, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ దేవుడు చెబుతున్న మాట, ఇతరులకు నువ్వు సహాయం చేయాలి అంతే. నిజమైన ఉపవాసం అంటే ఏంటంటే యెషయా 58వ అధ్యాయం 8-9 వచనంలో 10వ వచనంలో దేవునితో నాతో మాట్లాడుతున్నాడు. ప్రతిష్ఠించబడిన ఉపవాసం ఉన్నప్పుడు ఎవరైనా నీకు ఎదురు చేయి చాచిన ఎడలా, ధనం అడిగిన ఎడలా నువ్వు ధనం ఇవ్వాలి. ఆహారం అడిగినప్పుడు ఆహారం పెట్టాలి. వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇవ్వాలి. నీ ముఖమును త్రిప్పుకోకూడదు. యాకోబు త్రిప్పుకున్నాడా? ఏమండి ఇటు చూడాలి దయచేసి. ఏమండి ధనము దాచుకున్నాడా యాకోబు?
దాచుకోవాలి. కానుకలు పంపించలేదా దానికన్నకే? గొర్రెలను, ఒంటెలను, ఆడగాడిదలను అన్నింటినీ పంపించలేదా? ఆస్తిని పంపించేశాడు. ఉపవాసం ఉన్నప్పుడు పంపించేశాడు. ఉపవాసం ఉండి అవన్నీ పంపించేసి కొండెక్కేశాడు. అయ్యా, ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస దినం ఎదురు నేను అడుగుతున్నాను. నీవు తప్ప నాకు సహాయం చేసే దేవుడు లేరయ్యా. నీ దృష్టి నా మీద నిలిపయ్యా. నువ్వు నా మీద దృష్టి నిలిపితే నీ మనసు నా మీద ఉంటుంది. నా మనసులో ఉన్న వేదన నీకు తెలుసు. నాలో ఉన్న కోపము, నాలో ఉన్న సమస్యలు, నాలో ఉన్న బలహీనతలు, నాలో ఉన్న బలము, నాలో ఉన్న సమస్తము నీకు తెలుసు. కాబట్టి నా మీద నువ్వు దృష్టి నిలిపయ్యా. నా పట్ల మీరు కార్యము చేయనయ్యా. నిత్యము నా మీద దృష్టి ఉంచి దేవా, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నన్ను మీరు ఎక్కించండి ప్రభువా. నీ యందు నేను ఆనందించాలయ్యా. యాకోబు యొక్క స్వాస్థ్యము నియమములో నన్ను మీరు నడిపించను నాయన. నీ నియమములో నన్ను నడిపించను అయ్యా. నీ మాదిరిలో నన్ను నడిపించండి అయ్యా. నీ కృపలో నన్ను నడిపించండి అయ్యా. ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగల్లో ప్రభువా నా స్థితిని మార్చండి అయ్యా. నా నడకను మార్చండి అయ్యా. నా చూపును మార్చండి అయ్యా. నా వైద్యుని మార్చండి అయ్యా. అని నువ్వు అడుగుతున్నావా అమ్మా? నువ్వు అడుగుతున్నావా? ఒకవేళ అడగకపోతే అడగండి. 7వ నెల 7 దినాల ఉపవాస పండుగలో చిన్న పిల్లలు, పెద్దలు, వృద్ధాప్యులు వారు అందరూ ఉన్నారు. చదువుతామా దయచేసి 16వ వచనం చదవండి ఒకసారి. నిత్యం ఆయన దృష్టి నిలిపాడు దేవుని మందిరం మీద. నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉండినట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టి నా మనస్సులో నిత్యము దాని మీద ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడివై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారం చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వసంగతి వాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసిన నిబంధనను బట్టి నేను నీ రాజసింహాసనంలో స్థిరపరచుదును. అయితే మీకు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను. దయచేసి అందరూ స్వరం ఎత్తి చదువుదాం. 19వ వచనం. 1 2 3. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటి పూజను నమస్కారాలు చేసిన ఎడల. నెక్స్ట్ చదవండి. ఇరవై 22వ వచనం చదవండి దయచేసి. జనులు ఈ దేశస్థులు తమ పితరులు ఐగుప్తు దేశం నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవా విసర్జించి, ఇది అండర్లైన్ చేస్తున్నామా, విసర్జించి. ఎవరిని విసర్జించాడు? ఎవరండి? ప్రభు. ఎవరినండి? 7 రోజుల ఉపవాసం ఉన్న ప్రజల్ని విసర్జించాడంట దేవుడు. ఇది ఎక్కడ నాయన ఏమన్నా అనుకుంటున్నారా? 7 రోజులు ఉపవాస ప్రార్థన వండుకొని ఉంటే బాగుంది అనుకుంటున్నారా? వండుకొని ఉంటేనే విసర్జిస్తాడు దేవుడు. ఏమండి? ఉన్నామనుకో దేవుడు నీ పట్ల కృప చూపించును గాక. తన కుమారుని యొక్క రక్తమును బట్టి, తన ప్రేమను బట్టి నీ పట్ల జాలి చూపించును గాక. ఓకే, ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆయన కట్టడలను, ఆయన నిధులను, ఆయన మార్గములు విడిచేసి ఏం చేస్తున్నారండి? విగ్రహములు చేసుకొని దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఓకే, అక్కడ ఉన్న ప్రజలందరూ ఎవరయ్యా వీరు అంటే, ఐగుప్తులో ఉన్న ప్రజలను నడిపించిన యెహోవా దేవుడైన యావేరు. ఈ ప్రజలను దేవుడు విసర్జించాడు. ఎందుకు విసర్జించాడంటే వర్షం పడట్లా. ఎందుకు విసర్జించాడో తెలుసా? మిడతలు వస్తున్నాయి, తన పంటను తినివేస్తున్నాయి. దేవుడు మాట వినట్లేదండి. మీరు చూసినట్లయితే కరువు దేనికి గుర్తుగా ఉందంటే దేవుని మాట వినకపోవడం గుర్తుగా ఉంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు? దేశం ఇంకొక దేశం మీదకి వెళ్ళి దండెత్తుతుంది, అనగా ఫైటింగ్ చేస్తుంది, వార్స్ జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న ప్రజలందరినీ వారు బలహీనులుగా చేసిన వారి వైపు నడిపిస్తారు. గమనించు దయచేసి. నీవు భక్తి చేస్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు దేవునితో ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. దేవుని దృష్టి నీ వైపు ఉన్నప్పుడు ఆయన మనసు నీతో ఉంటుంది. నీకు ఆహారం ఇస్తాడు, గుడ్డలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, నీ అవసరం తీరుస్తాడు.
ఎప్పుడైతే నీ ప్రభు దృష్టి మళ్ళుతుందో నీకేమొచ్చింది? కరువు వచ్చింది. ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. దేవుడు విసర్జించేస్తాడు. అప్పుడు ఎవరి మీద ఆధారపడతావు? వేరే దేశము మీద నువ్వు ఆధారపడతావు. యోసేపు అన్నలు ఆధారపడలేదా? ఎవరి మీద ఆధారపడ్డారు? ఐగుప్తు దేశం మీద ఆధారపడ్డారు. ఇశ్రాయేల్ దేశం వదిలేసి ఐగుప్తు దేశంకి వచ్చారు. ఏం తీసుకొచ్చారు? ధాన్యములు తీసుకొచ్చారు. మీ పక్కన భుజంలోకి చెప్పండి, ఏం తీసుకొచ్చారు? ధాన్యాలా? ఏం ధాన్యాలు చెప్పండి? గోధుమలు, ధాన్యాలు, ఫలాలు, వృక్ష సమస్తమును తీసుకొని వచ్చుకున్నారు. వారు యొక్క బంగారం సంపాదించిందంతా వెల చెల్లించేసి తెచ్చుకున్నారు. 10 రూపాయలు అవ్వాల్సింది 50 రూపాయలు చెల్లించి తెచ్చుకున్నారు. అదే 10 రూపాయలు నీకు ఉంటాడు. ఎక్కడ పంట వేసుకుంటావు, 10కి 100 రూపాయలు నీకు లాభం వచ్చేది. దేవుని మాట వింటే, దేవుడిచ్చిన వాగ్దానంలో నువ్వు ఉంటే, దేవుని దృష్టిలో నువ్వు ఉంటే. కాబట్టి సాయంత్రకాల సంద ప్రభు నీతో నాతో మాట్లాడుచున్న మాట, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తన్ను తాను తగ్గించుకున్న వాడి మీద ఎవరి మనసు ఉంటుందో తెలుసా? దేవుని మనస్సు, దేవుని దృష్టి ఉంటుంది. దయచేసి అందరం లేచి ఉంటాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాను. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చాలా 22వ వచనం చదువుతాం. దినవృత్తాంతములు 7వ అధ్యాయము 22వ వచనం చదువుతాం. జనులు దేశస్థులు తమ పితరులు ఐగుప్తు దేశంలో రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజను నమస్కారము చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించనని ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఎవరికి ప్రత్యుత్తరం ఇచ్చాడు దేవుడు? సొలొమోనుకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడు తెలుసా? చెప్పండి. 7 దినాల భక్తి బాగానే ఉంది. 7 దినములు అయిపోయిన తర్వాత నుంచి ఎలా ఉంది నీ జీవితం, నీ బ్రతుకు, నీ ఆలోచన, నీ వైఖరిని దేవుడు చూసి సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు. ఇదే మందిరంలో నా మహిమ ఉంది, ఇదే మందిరంలో నా అగ్ని ఉంది, ఇదే మందిరంలో నా తేజస్సు ఉంది. నిలిపాను మిమ్మల్ని బట్టి కాదు, కానీ నేను చేసిన వాగ్దానం నెరవేర్చాను. అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు చాలిన దేవుడు మీకు చాలిన దేవుడు. అదే దేవుడు వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించి శ్రేష్టకరమైన మార్గంలో కానానులోకి నడిపించాడు. వాగ్దానం చేశాడు, ఉంచాడు. యెరూషలేము మందిరమును కట్టించాడు. 7 దినములు 7 అనగా 7వ నెల 7 దినములు ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలో పాలుపొంగులు పొందారు, మేలును పొందారు, దేవుడు దయను పొందారు. తర్వాత దేవుని మాట వినకుండా ఎలా ఉండాలంటే దేవుణ్ణే విసర్జించేశారు. ఎక్కడైనా దేవుడు మనుషులు విసర్జిస్తాడు, కానీ మనుషులే దేవుని విడిచిపెట్టేశారు. మనుషులే దేవునితో మాట్లాడటం మానేశారు. మనుషులే దేవునితో ప్రార్థించడం మానేశారు, ఆరాధించడం మానేశారు, వాక్యం ధ్యానించడం మానేశారు, ఉపవాసం ఉండటం మానేశారు. ఉపవాసం ఉండకపోతే ఏమొస్తుందో తెలుసండి? తగ్గింపు రా. ప్రార్థన చేయి, దేవునితో మాట్లాడలేము, నీ చెడు మార్గం నువ్వు సరి చేసుకోలేవు. అదే నువ్వు ఉపవాసం ఉంటే నీ కడుపు కాలుతూ ఉంటుంది. నీ చెడు మార్గం సరి చేసుకోగలవు, నువ్వు దేవుణ్ణి వెతకగలవు, నెక్స్ట్ నువ్వు ప్రార్థించగలవు, నీకు నువ్వు తగ్గించుకోగలవు. ఉపవాసం అంటేనే తగ్గింపు. ఉపవాసం అంటేనే ఇతరులకు ఇవ్వటం. ఉపవాసం అంటే కేరింగ్ అండ్ షేరింగ్. ఇతరులను మీరు చూసుకోవాలి. ఇతర ఆపదలు ఉన్న వారికి సహాయం చేయాలి. 10 రూపాయలు అడిగారు అనుకోండి, మీ దగ్గర 10 రూపాయలు అని అనుకోండి, 5 రూపాయలు అంది వారిని ఇచ్చారు. ఆశించమాకండి. నువ్వు దేవునికి ఇస్తే దేవుని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. పేదలను కటాక్షించాలి. లేని వారికి ఆహారం పెట్టండి. వస్త్రం లేని వారు మీ ఇంటికి వస్తే వస్త్రాలు ఇవ్వండి. మీకు 10 చీరలు. కొంతమంది అంట, అమ్మా ఈ మాట నేను విన్నా, యజమానుల మందిరానికంట చిరిగిపోయిన బట్టలు వేసుకొని వచ్చాడంట ఆయన. ఇద్దరు గురించి చెప్తాను నేను, నిజంగా జరిగింది చర్చిలోకి. ఒక ఆయన చిరిగిపోయిన బట్టలు వేసుకొని వచ్చారంట. అలా ఆవిడ మంచి చీరలు కట్టుకొని వచ్చిన. సరే, ఇంకొక ఆయన మంచి సూటు బూట్ వేసుకొచ్చి, వాళ్ళ 2 పిల్లలేమో చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చారు. అలా ఆవిడ కూడా మంచి చీరలు కట్టుకుందంట. సరే, ఈ సూటు బూట్ వేసుకొచ్చుకో అయినా అలా ఆవిడ కూడా మంచి చీర, పొట్టు చీరలు కట్టిందంట. ఈ అయ్యగారిని ప్రార్థనలు పిలిచారంట. ఎక్కడ పిలిచారండి?
ఎక్కడ పిలిచారు ప్రార్థనకే? వాళ్ళ ఇంటికి పిలిచారు. యా నువ్వు రండి అంటే వెళ్ళాడు. తీరా చూస్తే ఆ ఇద్దరు పిల్లలు ఎవరో కాదు, వీళ్ళ పిల్లలే. తల్లిదండ్రులు ఎట్టున్నారు? పోందాయితనంగా ఉన్నారు. పిల్లలు ఎట్టున్నారు? చినుగుపోయిన కొట్లు వేసుకున్నారు. సరే, ఆ తల్లి ఆ సేవకుడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా అయిపోయిన తర్వాత వీరువాటిని తీసిందన్న. తీసేవాటికి చీరలన్నీ కింద పడిపోయినాయి. ఏం పడిపోయినాయి? చూడండి, ఆ తల్లికి ఎన్ని చీరలు ఉన్నాయి చూడండి. ఆ యజమానికి అన్ని బట్టలు ఉన్నాయి, కానీ పిల్లల్ని పట్టించుకో. కొంతమంది ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, పిల్లలకి బట్టలు కొంటారు, పిల్లల్ని సరిగ్గా చూసుకోరు. ఇది నిజమేనండి. మనకు లేకపోయినా మన బిడ్డలు ఉన్నతముగా ఉండాలని ఒక కోరిక మీకు కలిగి ఉంటుంది. కానీ బయట ఎలా ఉన్నారంటే మనుషులు, వారి యొక్క క్యారెక్టర్, వారి యొక్క మైండ్ సెట్, వారి యొక్క థియరీ ఎలా ఉంటుందంటే చెడు మార్గంలో వారు ఉన్నారు. చీరలన్నీ పడిపోవాలి. ఒక తల్లి వచ్చి అడుగుతుండేనంట అయ్యగారి ముందే అంటున్నా. నిజమే, అయ్యగారు ఉన్నారు వెళ్ళిపో. సరే, అయ్యగారు వెళ్ళిపోయాడు. తర్వాత దూరం నుంచి వస్తున్నా, మళ్ళీ ఆమె వచ్చిందా అడుగుతుంది. ఏమడుగుతుంది? చీర చిరిగిపోయిందమ్మా, చీర సిగ్గు సరం లేదా? కష్టపడవా? కష్టపడితే రూపాయి వచ్చింది, వీళ్ళు కష్టపడి కొనుక్కో. మరి ఈ కష్టం ఈ అంతా ఎవరిచ్చాడు? వీళ్ళకి దేవుని దృష్టి ఉంది కాబట్టి వీళ్ళకి మంచి అన్నీ ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి సోదరుడా, మీరు చెప్పాల్సిన మాట నేను ఒకటే. ఈ ప్రతిష్ఠించబడిన 7 ఉపవాస పండుగలు మనం ఆచరిస్తాం, తప్పులే. ఉపవాసములో ఉన్నప్పుడే కాదు, కానీ ఉపవాసం లేనప్పుడు కూడా నీ అంతకు ఎవరైనా బట్టలు కావాలని వచ్చినప్పుడు ఇవ్వండి, తప్పులేదు, ఇవ్వండి. వెళ్ళేటప్పుడు వాటిని ఆయన ఎత్తుకెళ్ళగలం. మనం ఒంటి మీద ఏది మనం ఎంటరా, మన శరీరం కూడా మనం ఎంటరా. ఏమవుతుంది? మన ఆత్మ మాత్రమే దేవుని యొక్క కలుగుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడేది. తగ్గించుకున్న వాడి మీద దేవుని దృష్టి ఉంటుంది. దేవుని దృష్టి అంటే దేవుని మనస్సు. దేవుని మనస్సు నీ మీద ఉన్నప్పుడు నీకు ఏది కావాలో దేవునికి ఇస్తాడు. నీ సమస్యలు తీసివేస్తాడు, నీ పరిస్థితులు సరిచేస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, అభిషేకిస్తాడు, ఆత్మఫలములతో నింపుతాడు, ఆత్మవరములతో కూడా నింపుతాడు. దహించు అగ్ని వచ్చినప్పుడు, దేవుని తేజస్సు వచ్చినప్పుడు ప్రజలు సాష్టాంగ నమస్కారం చేశారు. అదే ప్రజలు దేవుణ్ణి విసర్జించారు. దయచేసి గమనించిన ప్రియ సహోదరి సోదరుడా, ఉపవాస పండుగలు అన్నప్పుడు ఉపవాసం ఉండండి. ఎవరు సరైన వాళ్ళు కాదండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తాడు, నీతిమంతుడు ఒక్కడును లేడు, ఎవరు లేరు. కేవలం యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమును బట్టే మనము నీతిమంతులము. అవునా కాదండి? ఉపవాస పండుగలు అంటే ఉండండి, అది మీకు ఆశీర్వాదమే. ఉపవాస పండుగల దినములు మీరు ఆచరించండి. నిత్యముగా మీ జీవితంలో మేలులు కలుగును గాక. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగల వాడు వినను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.